హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అంత బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోన్లో ఎలా వీడియో ఎడిట్ చేయాలి, అంటే ఫోన్ ఉన్న డిస్ప్లేలో ఎలా వీడియో ప్లే చేయాలనేది సింపుల్గా చాలా యూస్ఫుల్ వేలో మీకు చెప్పబోతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మై వీడియో, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్గా ఇన్షాట్లో నేనైతే ఇలా మెటీరియల్ అని ఉంది కదండి, వీడియో మీదకి వెళ్ళాక వీడియో ఆల్బంలో మెటీరియల్ అని చూపిస్తుంది. సో అక్కడ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకున్నాను. ఓకే, ఇది అయిపోగానే నెక్స్ట్ అదే సేమ్ యాజ్ యూజువల్ పిఐపి అని పైన ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో సేమ్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిక్చర్ అని ఉంటుంది. సో చూసారా, పిక్చర్ అని ఉంటుంది. అలా కిందికి డ్రాగ్ చేస్తే అక్కడ మొబైల్ ఒక లోగో ఉంటుంది. సో అది అలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా మనం వీడియో ప్లే చేయాలి కదా. సో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్ బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యేలాగా, అలాగే కలర్ మ్యాచ్ అయ్యేలాగా నేనైతే వీడియో సెర్చ్ చేస్తున్నాను. ఏదో ఒక వీడియో దాని మీద పిక్ చేయాలి కదా జెన్యున్గా. ఎలా అంటే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో ఎడిటింగ్ బట్టే కదా క్వాలిటీ వస్తుంది. సో అలాగా ఇప్పుడు వీడియో తీసుకున్నాను నేనైతే, చూసారు కదా. ఓకే, అంటే దానికి సంబంధించిన మొబైల్ ఫోన్కి మనం నార్మల్గా ఎలా వీడియో చూస్తాము, సో అలా సెట్ చేయాలంటే దాని కార్నర్స్ ఇవన్నీ కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేలా చూసుకోవాలి. అయితే ఫైనల్ ఇలా వచ్చింది చూడండి. ఓకే, పర్లేదు, సెట్ అయింది. సో ఇట్లాగా మొబైల్లో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.